మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహా. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 99వ రోజు ప్రవచనం మన కాళహస్తీశ్వర మహత్యము ద్వితీయ ఆశ్వాసము 56వ ఉత్పలమాల పద్యం. ఆ ముగ్గురుడికి ఆ బ్రహ్మ కొడుకులు వాళ్ళు కూడా వాళ్ళకి అసుర ప్రవృత్తి కలిగిన బ్రహ్మ కొడుకు. అసుర ప్రవృత్తి కలిగిన అవసరాల అన్ని మారడు కదండి. ఇంకా వాళ్ళ కోణపులు అనేటప్పటికీ కొంతమంది ఒప్పుకోలేదండి. రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు కొంతమంది తండ్రి మారిపోతాడా. కాబట్టి ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి బ్రహ్మ కొడుకులు, ఆ రాక్షస ప్రవృత్తి కలిగిన బ్రహ్మ కొడుకుల్ని దండించడానికి వచ్చిన బ్రహ్మ కొడుకు. అందుకే మీరు చూడండి, ముగ్గురుని ఒకనే బ్రహ్మ కొడుకు అన్నాడు. మిగతా వాళ్ళని అనుకుంటు మరి సూర్యుడి వారు మరి రాయటంలో మరి అంటే బహుశా వాళ్ళు చేసినటువంటి ఆ దౌర్భాగ్య పనులకి కొంత కినుక పోని కవి రాసి ఉండవచ్చు. జన్మత వాళ్ళు బ్రహ్మదేవుడు కొడుకులే కదా. వాళ్ళు కూడా వాళ్ళు అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు. అందరినీ బాధ పెట్టారు. వాళ్ళు దేవతల్ని బాధ పెట్టారు, నాగుల్ని బాధ పెట్టారు, బ్రాహ్మణుల్ని బాధ పెట్టారు, ఋషుల్ని బాధ పెట్టారు, మొత్తం భూమినే బాధ పెట్టారు. సరే, ఇవాళ రేపటితో యుద్ధం అయిపోతుంది. ఆ తర్వాత మనం జరుగుతుంది చూద్దాం. ఈ ద్వితీయ ఆశ్వాసంలోనే శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో తెలుస్తుంది. అప్పటికి అది శ్రీకాళహస్తి అనే పేరు లేదు అక్కడ. అక్కడ దక్షిణామూర్తి లింగం. చెప్పండమ్మా. 56వ పద్యం ఉత్పలమాల పద్యం. అప్పుడు నేల పెళ్ళగిల నర్చి అరుపరిచాట. ఎలా అంటే భూమి బద్దలైపోయింది. మహోగ్ర నిరీక్షణముల నిప్పుల కావక కళ్ళు పెట్టి చూశాను. అంటే ఈ నిరీక్షణ అనేటువంటి మాట కూడా లాక్షణికులు ఒప్పుకోలేదు. నిరీక్షణ అంటే మనం సామాన్యంగా ఎప్పుడు వాడతాం అంటే, నిరీక్షణ అంటే వేచి ఉండటం కోసం నిరీక్షణ. నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. నిరీక్షిస్తూ ఉంటే వేచి ఉండటం. ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని. ఇక్కడ ఈయన నిరీక్షణ అని మాట్లాడుతుంటే వాళ్ళని తదేక దీక్షతో చూసినట్టు అనమాట. ఏమన్నా రాశారండి, చదువు మళ్ళీ ఒకసారి. పదే నేల పిల్లగా నార్చి మహోగ్ర నిరీక్షణంబుల నిప్పులరాల. వాళ్ళని తదేకంగా చూశాడు. అంటే కన్నార్పకంగా వాళ్ళని చూడటం నిరీక్షణ అని సూర్యుడి వారు రాశారు. కానీ మామూలుగా అయితే వ్యవహారంలో కానీ అర్థపరంగా కానీ నిరీక్షణ అంటే ఎవరి కోసమైనా వేచి ఉండటము అని అర్థం. కాబట్టి ఈ మాటను కూడా లాక్షణికులు ఒప్పుకోలేదు. మీకు నేను కథ చెప్పడమే కాదండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తప్పు ఎవరు చేసినా తప్పే, ఇది గుర్తు. కాబట్టి మహోగ్రమైనటువంటి ఆ నిరీక్షణ చూపుల్లోంచి ఆయన కళ్ళలోంచి నిప్పులు రాలుతున్నాయి. ఆ ముగ్గురి కళ్ళలోంచి రాలుతూ ఉండగా కోపరమన నిష్ఠుర శాత సిఖి వాళ్ళ కోపంతో నిష్ఠురము చాలా కఠినమైన శాత పదునైనటువంటి శిలీముఖములంటే బాణం.
బాణముల వరుస వేసేసాడు ఆ 30,000 మంది హోమంలో వేసి 30,000 రక్కసుల ముంచి విరించి తనూజుడు ఈశ్వరుడప్పుర దైత్య వీర నివహంబు శరములన్ ఈశ్వరుడు పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద తన బాణ పరంపర వేసినట్టుగా ఈ విరించి తనూజుడు విరించి కొడుకైనటువంటి గురుడు ఆ 30,000 మధ్య బాణ పరంపరతో నింపేశాడు వాడు. 30,000 మందిని ఎవరు కనపట్టలేదు ఈయన వేసిన బాణాల్లో. తర్వాత ఇందులో విశేషాలు ఏమి లేవు. శిలీముఖము అంటే శిలీముఖాళి బాణయో అని ఇంకొక శిలీముఖం అంటే బాణములు అని అర్థం. తర్వాత ఉత్పలమాల కప్పిన అంపవానలకు అంపము అమ్ము ఏకవచనము అంప బహుజనం అంపవాన అంపశయ్య అంటాం. అంపం అంటే బాణ. అయితే అంపము వేసి అనకూడదు. అంపం అనేది బహుజంగా వాడాలి. అమ్ము అంప కాబట్టి కప్పిన అంప వానలకు వాన కుడిచినట్టు కుడిచింది. చినుకు చూడండి, చినుకులు ఎలా పడతాయి అలా కంపము నొందక వాళ్ళు కంపించలేదు. వాళ్ళు కూడా అసలు ఇంకోటి అయితే సోదిలో లేకుండా పోయేవాడు. వాళ్ళు కంపించలేదు. కంపమునందక మానవాసనులు మానవుల్ని ఆహారంగా తిని ఆ రాక్షస ప్రవృత్తి కలిగిన 30,000 మంది బ్రహ్మపుత్రులు ముప్పిరికొన్న రోషముల పైగా వాళ్ళ కోపం వచ్చి ఉంచినాడు. కోపంతో మోమున కంఠమున భుజముల వేడి నెత్తురులు. ఈయన వేసిన బాణాలు వేశారు. ఆ బాణాలు ఎక్కడెక్కడ తగిలినాయి వీళ్ళకి? ముఖాలు తగిలినాయి, కంఠంలో తగిలాయి, భుజములు తగిలేటప్పటికి అక్కడి నుంచి నెత్తురు ఇలా కారుతోంది. అది ఎలా అవుతుంది? నెత్తురు అక్కడ చిప్పిలి అంటే స్ప్రింకిల్ అంటే ఇట్లా ఉబికి రావడం అన్నమాట. మీకు అంటే కొంతమంది పెద్దవాళ్ళకన్నా తెలుస్తుంది. ఒకప్పుడు నుయ్యి తవ్వినప్పుడు జల పడేది. జల అంటారు. జల పడింది అంటే నీరు ఇలా ఊపికి వచ్చేది పైకి. దాన్ని ముప్పెరి అంటే రక్తం ఇలా పైకి ఊపికి వస్తుంది, స్ప్రింకిల్ అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి? ముఖము నుంచి, కంఠము నుంచి. ఇది ఎలా ఉందిట? జేగురు పేరులు కొండ నుండి చేగురు అంటే గైరిక ధార. అంటే ఇప్పుడు కొండ మీద ఉందనుకోండి, ఆ కొండ మీద కొన్ని చిన్న చిన్న రాళ్ళు, మట్టి, ఆ తర్వాత ఏవో ధాతువులు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రవాహ వేగానికి ఆ ప్రవాహంతో పాటు అవి కూడా కొట్టుకొచ్చేస్తుంది కిందకి. అందుకే ఎప్పుడైనా మీరు వాన తర్వాత చూడండి, రోడ్డు నీళ్లు వెళ్ళిపోతాయి. ఆ మట్టి, ఇసుక, చెత్త, చెదారం ఇవి మిగిలిపోతాయి. అందుకే ఎప్పుడైనా వరద వచ్చింది అనుకోండి, వరద నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టి మిగిలిపోతుంది, బురద మిగిలిపోతుంది. దాన్ని చేగుర్రు అంటారు. ఈ నీళ్ళు కొట్టుతుంటే లోపల ఉన్నటువంటి కొంత కండ కూడా బయట వచ్చి ఉంటుంది బహుశా. లేకపోతే ఆ పైన వీళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు లేదా కట్టుకున్నటువంటి ఆ కవచములు వాటితో సహా నెత్తురు ఇలా కిందకి కారుతోంది. ఎలా? కొండ మించి కారేటువంటి ఏరులాగా, కొండ మించి కిందకి జాలువరే ఏరులాగా వీళ్ళ శరీరాల్లోంచి ఎక్కడెక్కడి నుంచి అంటే ముఖం నుంచి కారుతుంది, కంఠం నుంచి కారుతుంది, భుజాల దగ్గర నుంచి కారుతుంది. 30,000 మంది కారుతూ ఉండగా వీరరసముల్కెడు చందముతో వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు వీరరసంతో అన్ని ఏమి వీరులరా అనిపించట్టుగా ఉన్నారు. వీరరసము స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టు
అది చూసేటప్పటికి ఉగ్రుడికి ఉగ్రత్వం వచ్చింది. అసలు ఈ పాటికి వీడు సోదిలో లేకుండా పోవాల్సిన వాళ్ళు ఇంకా వీరరసంతో ఎలా నుంచుంటారా? అయితే ఈ వీరరసం అంటే అండి 4 రకాలు ఉంటాయి వీరరసాలు. దయ, ధర్మ, దాన, యుద్ధ. దాన వీరరసం అని ఉంటుంది. అంటే వాడికి దానం చేసినప్పుడు వాడి ఒళ్ళుపై తిరిగి. అలాగే దయ చూపించడంలో కూడా కొంతమందికి ఇవ్వాలి, ఒళ్ళు మర్చిపోతారు అన్నమాట. అలాగే ధర్మం ఆచరించడంలో వాడికి ఏమైనా వదిలేస్తాడు. ఏదైనా సరే ఏది వదిలేస్తాడంటే ఏం వదిలేడు వాడు ప్రాణాలతో సహా ఏదైనా వదిలేస్తాడు, ప్రాణాలతో సహా. యుద్ధ వీరరసం అదొకటే మనం వీరరసం అనుకుంటాం. వీరరసము 4 రకాలు: దయా, ధర్మ, దాన, యుద్ధ వీరరసం. ఇది కూడా వీరరసం అండి. దానం చేయడం ఇప్పుడు తా కొంకక నుంచి వాడే దాత ధరిత్రిని అంటాడు ఆయన. ఇచ్చేటప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, వీడికి 10 రూపాయలు ఇస్తే కష్టం ఉందా అన్నాడు. 100 రూపాయలు ఇచ్చేది బో. అరే రేపు నీ పరిస్థితి అప్పుడు చూద్దాం, రేపు సంగతి కదా. అలా కొంతమంది ఉంటారండి, చరిత్రలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. రేపటి సంగతి కదా ఇప్పుడు ఇచ్చేయి, రేపటి వరకు వాళ్ళు ఆగలే. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ముందర మన సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేసుకుని తర్వాత ఇస్తాడు. అది దానం కాదు. అది దానం ఎలా అవుతుంది? దాన్ని దానం ఎలా అండి అంటారండి, మేము అంతే ఇవ్వగలమా అండి. అలాగే ధర్మం కూడా అంతే, దయ అంతే, యుద్ధం. తర్వాత ఈ రక్తం యొక్క వర్ణం, ఇది రక్తపు వర్ణం ఎరుపు. దీని స్థాయి వీరరసం వర్ణం. దీని స్థాయి భాగం ఏంటంటే ఎరుపు. ఎరుపు అంటే ఏంటంటే ఆ స్థాయి ఉంటుంది. ఈ దాన, దయ, ధర్మానికి స్థాయి భావం ఏంటంటే ఉత్సాహం ఉండాలి. ఇవన్నీ చేయడానికి నీకు ఉత్సాహం ఉండాలి. ముందర నీకు దానం చేయడానికి కూడా ఉత్సాహం ఉండాలి, అనుకోకూడదు. ఆ స్థాయినే ఉండాలి. తర్వాత ఉత్తమ ప్రకృతి వీర ఉత్సాహ స్థాయి. ఉత్తమ ప్రకృతి వీర ఉత్సాహ స్థాయి భావక. మహేంద్ర దైవతో హేమవర్ణోయం సహుదాహృత. స్థాయి భావం అంటే ఉత్సాహం. ఇవన్నీ చేయడానికి ఉత్సాహం ఉండాలి. చేసేరా తర్వాత సంగతి రాదు, వాడికి తర్వాత సంగతి తర్వాత చూద్దామని కూడా లేదు, ముందర చేసేయి. అది దయ అయినా, దానమైనా, ధర్మమైనా, యుద్ధమైనా. తర్వాత వర్ణము, పీతము, పసుపచ్చ. అది కొన్ని వర్ణాలు చెప్పారు. ఎరుపేమో ఇది ఉత్సాహానికి, పీత వర్ణము అది ఎరుపు పసుపు కలిపినటువంటి. ఈ వర్ణాల గురించి కూడా మీకు నేను బ్రహ్మక్షత్రియ వైశ్యశుద్ధుల గురించి చెప్పినప్పుడు చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా చెప్పాను. తర్వాత శార్దూలం. చెక్కల్ చేసే రథంబు లేచాడు. చెక్కలు చేసే రథంబు అశ్వములకు రెక్కంబులు చేసే రథాలని చెక్కలు చేసేసాడు. అసలు ఈ రథం ఏ ముక్క అర్థం కావట్లే. ఇది రథము చక్రమా, రథము కూర్చునేదా, నొగలా, ఏమిది? చెక్కలు ముక్కలు చేసేసాడు. తర్వాత అశ్వములు కూర్చే రథానికి ముందున్నటువంటి అశ్వాలను చంపేశాడు ఉగ్రుడు. తర్వాత మిగతా తురగములను చంపేశాడు. ఖండంబులై టెక్కములు అంటే పైకి పెట్టినటువంటి ఇవి ఉన్నాయి కదా జెండాలు, ఆ జెండాలని ఖండములుగా ముక్కలు చేసేసాడు. రత్నమయ కోటీరములను. కోటీరము అంటే కిరీటాలు. రత్నములతో నిండిన వాళ్ళ కిరీటాలని ముక్కలు చెక్కలు పొడిగా నూగింజలతో చేసేసారు. తూణములు అంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా ఈ తూణీరములు, ఈ బొమ్మలపది, వాటిని నరికేశాడు. ప్రక్కలుగా నరిచే వీటిని అంటే తూణీర బాణాలు పెట్టుకునేందుకు లేదు, వాటిని పడగేశాడు కింద, ప్రక్కలు చేసేసాడు.
ధూళిన్ కలిపెన్ కలిపే వర్మంబులన్ సూతులను సూతులు వర్మంబులను ధూళిని అంటే దుమ్ములో కలిపేశాడు. ఏమిటి? వర్మముల అంటే వాళ్ళు పెట్టుకున్న కవచములు. సూతులను ఈ రథసారు సూతులను చక్కాడెన్ చక్కాడుట అంటే చంపేయడం. సురపక్షోయక్షాళిని చక్కాడిన ఈ పక్షిరాజులు అంటాడు. మీరు ఎప్పుడన్నా మరి విన్నారో లేదు? మరి సురపక్షోయక్షాళిని చక్కాడిన ఈ పక్షిరాజులకు భక్తి భావంబన గాని వీరరసంబన గాని సరిసాను కాని ఒక ముదుసలి కోతితో ఉత్తమ మహర్షి శ్రీవారి ఆజ్ఞను శిరసాభించలేకుంటున్నందుకు కడుంగడు చింతిస్తున్నాని మనవి చేయండి అంటాడు. చాలా చక్కటి. అలాగే చక్కాడుట అంటే చంపడం. ఇప్పుడు నేను చెప్పింది ఒక నాటకంలో డైలాగ్. మరి ఎవరికైనా గుర్తుందో లేదో? ఎవరు గుర్తుంటుందండి? మనకు అవి ఎందుకు గుర్తుంటాయి? అది గుర్తుండవు. ఇది చక్కటి బ్రహ్మాండ నాటకం. కాబట్టి ఈ సూతులను చక్కాడుట అంటే చంపివేయడం. సూతులను రథసారథులను చంపేశాడు. తునుమాడే పెండ్లను వాళ్ళు పట్టుకున్న విల్లని తునుమాడే మొక్కలు చేసేసాడు. అసురులు సంక్షోభం ఇప్పుడు పొందారని సంక్షోభం ఇంత చేస్తే. అసురులు ఈ రాక్షస ప్రవృత్తి కలిగిన బ్రహ్మ కొడుకులు వాళ్ళు మొట్టమొదటిసారిగా సంక్షోభాన్ని పొందారు. అనుకున్నారు ఏమిట్రా చూడండి, ఉగ్గురుడు ఎక్కడా మాట్లాడలేదు. ఉగ్గురుడు మాట్లాడిన తర్వాత ఈయన మీకు చిన్న సస్పెన్స్ చెప్పేశాను. చెప్పండి. కోటీరం అంటే కిరీటములు. దానికి మౌళి కోటీర ఉష్ణీషం కిరీటం మకుటో అశ్రయం. కిరీటానికి ఉన్న పేర్లు ఇవన్నీ. కిరీటమన్నా మకుటమన్నా కోటీరమన్నా ఉష్ణీషం అన్నా ఆశ్రయం అన్నా కూడా కిరీటం. అమ్ముల పదములు అనడానికి ఏంటంటే తూణోపాస సంగీర సంగతూణీర నిషంగ ఇషుద్వరద్వయో అని ఇవన్నీ అమరవల్లని. ఇవి ఒకప్పుడు నేర్పించేవాళ్ళు. ఒకప్పుడు అనేవాళ్ళు అమరన్ నెమరకు వస్తే కాపీ ముందుకు కాల పెట్టారు. అమరం ఎవరు రాశారో తెలుసా? అమరసింహుడు. ఈ అమరసింహుడు ఎప్పుడు రాశాడో తెలుసా? ఇంత అమరం మీకు ఇది చరిత్ర వినండి. ఈ చరిత్రలో అయిపోయింది. కంఠం మీద కత్తి పెట్టాడు రాజు, చంపేస్తానని. చంపేయండి స్వామి, కానీ నన్ను ఆఖరికి చంపాడు అన్నాడు. ఆ ఆఖరికి ఈయన దగ్గరకు వచ్చేటప్పుడు ఈయన ఇంత పుస్తకం రాశాడు అమరం. అంటే ఎంతమందిని నా రాజు చంపాడో మనం ఊహించుకోవచ్చు. ఎప్పుడన్నా మీకు కథ ఎవడగానే చెప్తాను నేను. అదే అమరభవన్ రాశాడు. అందుకే ఆ పేరు కూడా ఆయన పేరుతో రాశాడు. రాజు పేరు అమరసింహుడు, రాసినతని పేరు అమరము, పుస్తకం పేరు అమర కోశము అంటారు. తర్వాత ఎప్పుడన్నా ఈ పుస్తకం చూసారా? కనీసం మనం తెలుగు ఎందుకు చూస్తామండి? మనం ఎప్పుడో మరి చెప్పి మహాదేవుడి దయవల్ల ఇంగ్లీష్ మీడియం ప్రభావంతో ఈ కాస్త వచ్చిన తెలుగును కూడా నాశనం చేసేస్తాం. అందుకే తెలుగు తప్ప వర్ణన కోసం రామచరితమానస్ చెప్తున్నాను తప్పితే నేను వాల్మీకి రామాయణం కూడా చెప్పాలని అనుకోలేదు. అసలు అయితే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం చెబుదామని అనుకున్నాను. వర్ణన కోసం, అందులో ఉన్న కొన్ని భావాల కోసం నేను చెప్తున్నాను రామచరిత. అది తెలుగులో మాత్రమే నేను ప్రవచనాలు చెప్తాను. చెప్పండి. కందపద్యం. అరదములు విడిచి అరదములు విర్రిచి. అరదములు అంటే మామూలుగా రథము అరదము ప్రకృతి వికృతులుగా చెప్తారు, కానీ రథానికి అరదానికి తేడా ఉంది. రథము అంటే 4 గుర్రాలు లాగేదాన్ని రథం అన్నారు. అరదము అంటే ఒకే గుర్రం లాగేదాన్ని అరదము అన్నారు. అని మనం దాన్ని ప్రకృతి వికృతులుగా 2 ఒకే అర్థంలో చెప్పేస్తున్నాం ఈ రోజుల్లో. అరదములు వెర్రిచి రథాలని ముక్కలు చేసేసాడు. రక్కసులు అరిగములు పట్టెములు కొనుసు రథాలు పోయినాయిగా.
రథాలు లేవు, గుర్రాలు లేవు, సారథులు లేవు. అందుకని ఈ రక్కసులు, రాక్షస ప్రవృత్తి కలిగిన ఈ 30,000 మంది బ్రహ్మకృతులు రథం దూకి కిందకి వచ్చి అరికలు అంటే ఇవి చర్మం అంటారు. చర్మం అంటే డాల్. దాని ఇంగ్లీష్ లో మ్యాన్ కాదు, డాల్. అరికములు, పట్టెములు అంటే కత్తులు. దీంతో యుద్ధం చేయడం ప్రారంభించారు వాళ్ళు. ఇవి పట్టి ఆకాశమున్ పొరి నగయ్యొచ్చు. వీళ్ళందరూ పట్టుకుని ఏం చేశారు? మాయావుడు కదా, ఆకాశానికి ఎగిరిపోయారు. ఆకాశమునికి ఎగిరిపోయి కల్పించిరి కాటుకప్రోవు వంటి చీకటిను మాయా యుద్ధం చేయడం ప్రారంభించారు. ఎంత చీకటి కలిగించారంటే కాటుక చీకటి, అంటే కాటుకలాగా నల్లని చీకటి కలిగి, అంటే కన్ను పట్టుకున్నా ఏమీ కనిపిస్తుంది. వాళ్ళకి ఉగ్గురు కనిపిస్తాడు, ఉగ్గురికి వాళ్ళు ఎక్కడున్నారో కనిపిస్తాడు. ఇక మాయా యుద్ధం చేయడం ప్రారంభించారు. పైగా ఎక్కడున్నారు వీళ్ళు? ఆకాశం. ఈయన బాణాలు వేయాలంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా. వాళ్ళు చీకటి చేసేసారు. ఇది ఆ యుద్ధ భూమి. తర్వాత శార్దూల పద్యం 50-60 పద్యం. శార్దూల పద్యం చెప్పండి. ఆ మాయా తిమిరంబు లోపల మాయా తిమిరం అంటే కల్పించబడినటువంటి ఆ చీకటి లోపల వీళ్ళు కనపడకుండా, పోనీ ఈయన ఎలాగో కలిపేద్దామంటే వీళ్ళు మళ్ళీ మాయమైపోయారు. వీళ్ళు మాయమైపోయారు. అదృశ్యకారులై పోరు రక్షోమాతంగా వాళ్ళు అదృశ్యంగా ఉన్నారు, మాయా చీకట్లో ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. అలా చేస్తున్న రక్షోమాతంగములు రాక్షసులు అనేటువంటి ఏనుగులకి ఈయన మృగేంద్ర శందనుండు, మృగేంద్ర రథుడు అంటే మృగేంద్రం అంటే సింహములే గుర్రములుగా పొంచబడిన రథము కలిగినటువంటి ఉగ్రుడు. ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి సమాసం రాశారండి, బాగుంటుంది. శాతాంధకారామిత్ర. రాత కణాపకూడదు, ఆపేమనుకో మారిపోదు. శాతాంధకారామిత్ర అంబకమేషి. ఎటువంటి బాణం వేసానంటే అంబకం అంటే బాణం. ఎటువంటి బాణం వేసా? శాత, బాగా దట్టమైనటువంటి అంధకారమునకు అమిత్రుడు అంటే శత్రువైనటువంటి, అంటే చీకటికి శత్రువు ఎవరు? సూర్యుడు. సౌరాస్త్రం వేశాడు. ఈ సౌరాస్త్రం వేసినప్పుడు అక్కడ సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించినప్పుడు అందరూ కలిసి తెలిసిపోయారు. శాతంధకారామిత్ర సంభకమేషి. సూర్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దీన్ని సౌరాస్త్రము అంటారు. ఆ సౌరాస్త్రమును వేసేటప్పటికి గురుడు పాలెంతోనే చీకటిని తరిమి కొట్టేశాడు. తర్వాత ఆకాశ ఘంటా మార్గమున ఉండకుండా ఖండలు కాగా పెళ్ళి. వీళ్ళని ఆకాశ మార్గంలో ఉంచలేదు. ఘంటా మార్గం అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు మనం మీకు అంటే కొత్తగా జాగ్రఫీ కొంచెం చెప్పాలంటే, రోడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 types. మైనర్ రోడ్స్, మేజర్ లేదా డిస్ట్రిక్ట్ హైవేస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్. మైనర్ రోడ్స్ దే ఆర్ మెయింటైన్ బై, వాటిని ఎవరు చేస్తారంటే విలేజ్ పంచాయత్స్. కానీ దాన్ని ఏం చేస్తారంటే ఇది మామూలు రోడ్లు అనమాట. ఏమి రోడ్డు వేరు, బాటగా ఏర్పడుతుంది. 10 మంది నడిచేపటికి బాట ఏర్పడుతుంది. డిస్ట్రిక్ట్ హైవేస్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే జిల్లా పరిషత్ మెయింటైన్ చేస్తారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ దాని విడతకి ఇది ఉంది. అలాగే స్టేట్ హైవేస్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ని కలపడానికి, లేదా స్టేట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీస్ కలపడానికి. నేషనల్ హైవేస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్.
నేషనల్ హైవే నెంబర్ 9, నేషనల్ హైవే నెంబర్ 65 అన్నీ ఉన్నాయి. మీకు తెలుసా నేషనల్ హైవేస్ మొట్టమొదటి మన భారతదేశంలో ఎవరు ప్రారంభించారు? ఎవరన్నా తెలుసా? మనం హిస్టరీ చదివితే కదా హిస్టరీని గురి చేసాము. బికాస్ ఆఫ్ ది అన్డ్యూ ఇంపార్టెన్స్ గివెన్ టు సైన్స్ అండ్ మ్యాథ్స్. నేషనల్ హైవేస్ మొట్టమొదటిసారి మన భారతదేశంలో ప్రారంభించింది 1540 సంవత్సరాలు, 1540. షేర్ షా అనే రాజు ప్రారంభించాడు. అతను పరిపాలించింది హీ రూల్డ్ ఓన్లీ ఫర్ 5 years, ఫ్రమ్ 1540 to 1545. అతను హుమయూన్ ఓడించి, బాబర్ కొడుకైన హుమయూన్ ఓడించి చెప్పాడు. అప్పుడు ఈ నేషనల్ హైవేస్. ఆ తర్వాత మన నేషనల్ హైవేస్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. స్వర్ణ చతుర్భుజి అని ప్రారంభించాడు. ఆ స్వర్ణ చతుర్భుజికి రాకపోవడం ఎవ్వడు బెంగళూరుకి బై రోడ్ వెళ్ళేవాడు కాదు, ఎవ్వడు వెళ్ళేవాడు కాదు, ఓన్లీ ట్రైన్. ఎందుకంటే బెంగళూరుకి దాదాపు 16 గంటలు పట్టేది ఒకప్పుడు బై రోడ్. స్వర్ణ చతుర్భుజి అని చెప్పేసి మొత్తం అటు 4 వైపులా, అంటే ఫ్రమ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కలుపుతూ పెద్ద హైవేస్ ఇంకా వేశాడు. అటువంటి వాళ్ళకి మనం ఓటేయాలి. ఊరికే మాటలతో గారడి చేసేటువంటి వాళ్ళకి ఓటేసి లాభం ఉందండి. ఏమొచ్చాయి చెప్పండి? ఈ తర్వాత ఏమన్నా వచ్చాయా? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఆల్మోస్ట్ వీఆర్ కంప్లీటింగ్ 10 years. కంప్లీటింగ్ అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 10 years. ఏమన్నా జరిగిందా? ఏమీ జరగదు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకప్పుడు ఈ రోడ్లను ఏం చేసేవాడంటే ఘంటాపదముగా అన్నారు. ఘంటాపదం అంటే ఏంటంటే, ఒకప్పుడు ఈ రోడ్డు విడతని ధనస్సుతో కొలిచేవాడు. ఎన్ని ధనువులు ఉండాలి? 10 ధనుస్సుల పొడవు ఉన్నటువంటి రోడ్డుని ఘంటాపదము అనేవాడు. పథము అంటే రోడ్డు. అంటే ఇక్కడ ఏనుగులు తిరగచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఒక రోడ్డు ఉందనుకోండి, అది కేవలం మనుషులు నడవడానికి, కొన్ని ఏనుగులు, కొన్ని రథాలు నడవడానికి కూడా. ఘంటాపదం అంటే ఏనుగులు కూడా నడవగలిగినట్టు. ఘంటాపదము అంటే 10 ధనులు అంటే ఇంచుమించు 24 మీటర్లు, 24 మీటర్లు పెడుతుంటుంది ఘంటాపదం. ఈ ఆకాశం అనేటువంటి ఘంటాపదంలో ఎవరిని అక్కడ నిలవలేమని లేదు. వాళ్ళు పొడిగా కొట్టేవతల పరిచయం. వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తోంది. అక్కడ కూడా ఎక్కడ ఎడతెరిపి లేకుండా, ఎడమ లేకుండా మొత్తం బాణాలతో కొట్టుకుపోయేటప్పటికి వీళ్ళు పొడి అయిపోయారు, ఇంకా నిలబడ్డారు. మనకి నెక్స్ట్ ప్రవచన దినంలో ఈ అసురులు చంపబడతారు. ఇంకొకటి చెప్పండి. ఘంటాపదం గురించి. అది ఘంటోపలక్షిత, ఘంటావతాం అది హస్త్యాదీనాంగ మన యోగ్యోవ అది. కాబట్టి మన యోగ అంటే ఏనుగులు నడవటానికి, అంటే ఏనుగులు ఇటు రెండు వెళ్ళగలగాలి. అంటే ఇంకో చెప్పాలంటే మనం 4-way అన్నమాట. దాన్ని ఘంటాపదం అంటారు. ఇప్పుడు అది మనం చెప్తున్నామా? దశ ధన్వంతరో రాజమార్గం. దీన్ని రాజమార్గం అని కూడా. దశ ధన్వంతరములు అంటే 10 ధనుస్సులు. రాజమార్గో ఘంటాపద స్మృత ఇత్యుక్త పరిమాణి నగర ప్రధాన వర్త్మని. అంటే నగరంలో ప్రధానమైనటువంటి రాజులు, అంటే రాజధానిలో ఇవి ఉంటాయన్నమాట. మిగతా ఊళ్ళల్లో ఈ ఘంటాపదం ఉండదు. అందుకే ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా చూడండి, వాడు ఘంటాపదంగా చెప్పేస్తున్నాడండి. అంటే చాలా వాడు ఆ వీధుల్లో చెప్పాడంటే చాలా ఖచ్చితంగా నిజమై ఉండాలి. అక్కడ అలా వచ్చిందే ఘంటాపదము అనే మాట. అంటే ఏనుగులు నడవగలిగిన వీళ్ళు అలా మాయాయుద్ధం చేస్తున్నారు. ఆ మాయాయుద్ధాన్ని ఈయన సౌరాస్త్రం వేశాడు. సరే, తర్వాత ఏంది రేపు అయిపోతుంది. అంటే మనం నెక్స్ట్ ప్రవచనంలో
బహుశా రేపు ప్రవచనము ఉండకపోవచ్చు. రేపు ఉండకపోదునని ఉండదు. రేపు ఎల్లుండి మళ్ళీ శుక్రవారం నాడు పునఃప్రారంభం. ఆ తర్వాత నుంచి శనివారం నుంచి కార్తీక మాసం. ఇక కార్తీక మాసం వచ్చిందంటే మనం ఫుల్గా ఏవో అభిషేకాలు అవి ఇవి ఉంటాయి. వాటి అభిషేకాలు ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను, చూపిస్తాను. అవకాశం ఉంటే ప్రవచనం చెప్తాను. మీరందరూ కూడా కళ్ళారా అభిషేకాలు చూసుకోవచ్చు. ఈసారి కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు నవంబర్ 3వ తారీఖు మన తల్లి జయలక్ష్మి గారి ఇంట్లో మహాలింగార్చన చక్కగా మీరు చూడవచ్చు. రామచరిత మానస్. నీలాంబుద శ్యామల కోమలంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశనాథం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పం. చహతనా భరత చహతన్నా భరత భూపతహి బోరే భూపతహి బోరే విధి వసకుమతి విధి వశకుమతి వసి జియతోరే వసి జియతోరే సో సబు మోరా సో సబ మోరా పాప పరిణామో పాప పరిణామ భయ కుటాహర భయ కుటాహ జహి విధి బాము జహి విధి బాము సుబ సుబసిహి శుభ సుపసిహి ఫిరి అవధు సుహాయి అవత్ సుహాయి సబగుణ ధామ సభగుణ దామ రామ ప్రభుతాయి రామ ప్రభుతాయి కరహి బాయి करहि भाई సకల సేవకాయి सकल सेवकाई కోహి తిహు कोहि తిహు तिहु పుర రామ బడాయి पुर राम बड़ाई తోర కలంకు तोर कलंक మోర పచితావు मोर पचिता ముహేహో महेहु నామితహి नामितहि నా జాయహి न जाए కాహు काहू అబుతోహి अब तो ही నీకలాగా नीकलागा కరుసోయి कर सोई లోచన ఓట लोचन वोट బయట ముహు గోయి बैठ मुहु గోయి गोई జబులగి జియో जब लगी जियो కహో కర జోరి कहो कर जोरी తబులగి జని तब लगी జని जनी కచు కహసి బహోరి कही కహసి బహోరి बहोरी ఫిరి పచితాయి फिर पची పచితై హసి पचतई हसी అంత అబాగి अंत अभागी మారసి గాయి मारसी गाई నహారు లాగి नहारू लागी. భరతుడు తాను యువరాజు కావాలని పొరపాటున కూడా కోరడు. గురు చెప్తున్నాడు, నువ్వు అనుకున్నావు పిచ్చిదాను. భరతుడు తను యువరాజు కావాలని పొర్రపాటును కూడా కోరుకో. నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజు అయిపోతాడని, నువ్వు అన్నంత మాత్రం ఆయన అవ్వడు. ఈయన చెప్పాడు బాబు, వినలేదా? వినలేదంటే ఏం చేస్తామండి, పెద్దమ్మ. విధి వైపరీత్యమున నీకే ఈ దుర్బుద్ధి కలిగినది. విధి వైపరీత్యమున నీకే ఈ దుర్బుద్ధి కలిగింది కైక. ఇది అంతయు నా పాప, ఇది అంతయ్య నా పాప, నేను చేశాను. నిన్ను అనుకుని కూడా అలా. అందులకే విధాత తగని సమయమున నాకు ప్రతికూలుడై ఉన్నాడు. అందుకని నాకు తగిన సమయంలో విధాత నాకు తగని. ఎందుకో తెలుసా, ఇది నేను చేసిన పాపం. ఇక్కడే చెప్తాడు, మునుపొకనాడు వేట కైజని. నేను చేసిన పాపం వస్తుంది ఎప్పుడైనా. నీ వలన పాడుపడుచున్న సర్వాంగ సుందరమైన ఈ అయోధ్య, అది నీ వలన పాడుపడిపోతుంది సర్వాంగ సుందరమైన అయోధ్య. శ్రీరాముని పరిపాలనలో మరల వికసించి శోభాయానమా శ్రీమారుని పరిపాలన మళ్ళీ ఎప్పటికైనా వస్తుంది, అప్పుడు మళ్ళీ శోభమానం అవుతుంది. సోదరులందరూ కలిసి సోదరులందరూ సేవకులు ఉన్నారు. ఈయన భవిష్యత్తు చెప్పేశాడు పాపం. భక్తుడు రాజు అవుతాడు నువ్వు అనుకుంటున్నావు పిచ్చిదాన్ని. నేనెవరిని చేయడానికి? భరతుడే కాదు, నేను కాదు, బ్రహ్మదేవుడు చేసిన ఆయన చెప్పుకోడు. నాకు తెలుసు భరతుడు. ఈవిడే తన కొడుకు గురించి ఈవిడ దాన్ని తెలుసుకోలేదు. శ్రీరాముని కీర్తి ముల్లోకములలో వ్యాపించి, శ్రీరాముని కీర్తి ముల్లోకములో వ్యాపిస్తుంది. ఆయన సోదరులందరూ ఆయనకి సేవలు చేస్తారు. ఆయన రాజ్యపాలలో మళ్ళీ అయోధ్య పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది. మళ్ళీ అమరావతి ప్రాణం పోసుకున్నట్టుగా. కానీ నీ కళంకము నా పశ్చాత్తాపము మన మరణాంతరము కూడా మరణానంతరం కూడా పోదు. నీకు ఇష్టమైనట్లు చెయ్యము, నా ఎదుట నుండి తొలగిపోము. నీకు ఇష్టం, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా.
నా దగ్గర నుంచి ఇక నా కళ్ళెదురకుండా నువ్వు కనిపించు. నీ ముఖము నాకు ఇక చూపవద్దు. నీ ముఖం నాకు చూపించు. నేను బ్రతికి ఉన్నంత కాలం నాతో మాట్లాడవలదని నిన్ను దోషిలోకి అర్థించుచున్నాను. దీన్ని పత్తికొన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడాలి. అది కూడా నేను ఆజ్ఞాపించట్లేదు. దోషిలోకి అర్థిస్తాను, నాతో మాట్లాడు. ఇదే నీకు నాకు నిజంగానే ఆయన నా తర్వాత కైకతో మాట్లాడారు. ఓ దౌర్భాగ్యురాల, కడకు నీవు కూడా పశ్చాత్తాపపడక తప్పదు. అది నీవు కూడా పశ్చాత్తాపడతావు ఇప్పుడు. వారు కొరకు ఆవును వధించుచున్నావు. అది రాజమాత చూడు. రాజమాత అని పిలిపించుకొనుటకై అదిని వధించుచున్నావు. అది రాజమాత రాజమాత అని పిలిపించుకోవాలనుకుంటున్నావు. పిచ్చిగా. దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఆవుని చెప్పి గోహత్యా పాపం రాముని కలుగుతున్నావు. దోహ పరేవు రావు కహి కోటి విధి కాహే కరసి నిదాన్ కపట సయాని నా కహతి కచు జాగతి మనహు మసాన్. ఎన్ని విధముల నచ్చి చెప్పినను వినగా నీవు నా సర్వనాశనమును పూనుకొంటివి అని అనుచు. ఎన్ని విధాలుగా నచ్చి చెప్పినాను వినకుండా నువ్వు నా సర్వనాశనానికి సిద్ధపడిపో. విలపించుచు రాజు నేల కొరికి విలపిస్తూ ఆయన నేల కొరికి. కపట ప్రవర్తనలో ఆరితేరిన శ్మశానములో మౌనముగా ప్రేతలు ఆహ్వానించుచున్నట్లు ఏమీ మాట్లాడక నిలుచుచుంటారు. కపట ప్రవర్తనలో ఆరితేరిన ఈవిడే శ్మశానంలో ప్రేతలు ఆహ్వానించుడు ఏమీ మాట్లాడకుండా అలా రామ రామ రట వికల గువాలు వికల గువారు జనబిను పంక విహంగ విహాలు హృదయమనావ కోరు జను హోయి రామహి జాయి కహి జని కోయి ఉదవు కరహు జని రవి రఘుకుల గురా అవధు విలోకి శూల హోయి పురా భూప ప్రీతి కైకేయి కఠినాయి ఉభయ అవధి విధి రచీవనాయి విలపత నృపతి పయవు బినుసారా దీనా భేను శంఖ ధుని ద్వారా పడహి బాట గుణ గావహి గాయక సునత నృపహి జను లాగహి సాయక మంగళ సకలా శోభహి నా కైసి సహగామిని విభూషణ జైసి తెహి నిసి నీత పరి నహి కాహు రామ దరస్ లాలస ఉచాహు రామ రామ అని విలిపించు రెక్కలోడిన పక్షి వలె రాజు రెక్కలు విరిగిపోయినటువంటి పక్షిలాగా రాజు విలవిలలాడి. అతడు మనసులో తెల్లవారకుండును కాదు. అది పాప ఇలా అనుకున్నాడు రాముడు, ఈ రాత్రి తెల్లవారకన్నా సూర్యుడు ఉదయించకుండా రాములకు ఈ విషయమును ఎవ్వరునూ చెప్పకుండా రాముడికి ఈ విషయం చెప్పాలి. ఆయనకి ఈ విషయం తెలిస్తే చాలు వెళ్ళిపోతాడు. నేను ఆజ్ఞాపించక్కర్లేదు, ఆయన తెలిసి వెళ్ళిపోతాడు. రాముడికి ఈ విషయం ఆయనకి ఎవరు చెప్పకుండా ఉండదు. ఈ రాత్రి ఇలాగే ఉండిపోతాడు. అర్థం చేస్తున్నారు. రఘువంశ మూల పురుషుడైన ఓ సూర్య భగవానుడు ఉదయించడు. నా మాట, నా ప్రార్థన మన్నించు. అయోధ్య దుర్దర్శను చూచినచో నీకు అపార వేదన. అయోధ్య దుర్దర్శ చూస్తే నీకు అపార వేదనే కలుగుతుంది. సూర్యుని ప్రార్థిస్తున్నాడు ఆయన. రాజు యొక్క ప్రేమను కైకేయి యొక్క కాఠిన్యం, అది రాజు యొక్క ప్రేమని కైకేయి యొక్క కాఠిన్యాన్ని పరాకాష్ఠ స్థాయి అంటే అల్టిమేట్ అన్నమాట. రాజు విలపించుచునే ఉండేను. రాజు అలా విలపిస్తున్నాడు. ఇంతలోనే తెల్లవారు.
రాజద్వారము కడ వీణ రాజద్వార వీణ వేణు భేర శంఖధ్వనులు ప్రతిధ్వనించాయి. వంది మాగదులు శ్రోత్ర పాఠములు స్తుతిస్తున్నారు. గాయకులు గుణగానములు చేస్తున్నారు. కానీ అవి రాజు చెవులకు చెవులకు శూలములలాగా ఈ మంగళగానములు ఈ మంగళగానములు పతితో సహగమనం చేయబో స్త్రీకి సహగానము చేసేటువంటి స్త్రీని ఆభరణముల వలె రాజునకు మికిలి బాధాకరములే. స్త్రీకి ఆభరణాలు అంటే ప్రతి సహగమనం చేసిన అవన్నీ తీసేస్తారు. అలా ఉన్నాయి బాధాకరం. తెల్లవారిన పిదప యువరాజు కోరికతో తెల్లవారితే యువరాజు పట్టాభిషేకం చేయాలని యువజనులు ఎవరినో అందరూ ఏమనుకున్నారు, ఎంత తొందరగా తెల్లారాలనుకున్నారు. ఈయన తెల్లారకూడదు అనుకున్నారు. కానీ కాలం ఆగుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. అది ముందరగాను వెళ్ళదు. వాళ్ళు తొందరగా అనుకున్నారు, తొందరగా అయిందే. ఈయన అసలు ఇవ్వకూడదు అనుకున్నది, ఆగిందే. द्वार भीर सेवक सचिव कहे उदिता रवि देखी जागे हो अजहू ना अवधपति कारण कवन विशेषी రాజద్వారమున జన సమూహం వచ్చేసింది. ఎవరు రాజు సేవకులు వచ్చారు, మంత్రులు వచ్చారు. సూర్యోదయమైనను దశరథ మహారాజు ఇంకనూ నిద్ర లేవని కారణమేమని వారు సూర్యోదయాన్ని వచ్చేటప్పటికి అసలు ఈ పాటికి లేచేసి ఆయన సంధ్యావందనం చేసుకుని సిద్ధంగా ఉండాలి. కానీ ఆయన ఇంకా నిద్ర లేకపోవడానికి కారణం ఏంటని సచివులు మంత్రుల్ని సేవకుల్ని అడుగుతారు. చౌపాయి పచీలే भूपु नित जागा आज हमही बड़ अचरजु लागा जाहु सुमंत्रा जगावहु जाई कीजै काजू रजायसु पाई गए सुमंत्र तब रावरु माही देखी भयावन जात डेराही दाई खाई जन जाई न हेरा मानहु विपति विषाद बसेरा पूछे को न उतर दे गए जही भवन भूप कैके कही जिया जीवा बैठ सिरुनाई देखी भूपा गति गयवु सुकाई सोच विकला विवरण मही परेऊ मानव कमला मूल परिहरऊ सचिवु सभेता सकई नहीं पूछी बोली अशुभ చూచి రాజుగారు ప్రతిదినము రాత్రి చివరి జాముననే నిద్రించేవాడు. ఆయన చివరి జామున నిద్ర లేవాలి అంటే మన కరెక్ట్ గా 3 గంటలకి లేవాలి. 4:20కి నీకు అర్ఘ్య ప్రదానం చేస్తూ ఉండాలి. పంచైతే ఉషకాల అని చేస్తాం. ఈనాడు ఇంతవరకు మీకు ఒక మాట చెప్తాను. హనుమంతుడు ఆ భీమసేనుడికి యుగ లక్షణాల గురించి చెప్తాడు. కృతయుగంలో ఎలా ఉండేవాళ్ళు, త్రేతాయుగంలో ఎలా ఉండేవాళ్ళు, ద్వాపరయుగంలో ఎలా, కలియుగంలో ఎలా ఉంటారు అని భీముడికి చెప్తాడు. ఇందులో చెప్తాడు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఇప్పుడు సంధ్యావందనం ఉంది, ప్రాతకాల సంధ్యావందనం అంటే సూర్యోదయానికి పూర్వం నీ అర్ఘ్యప్రదానం అవ్వాలి. సూర్యోదయం అయిపోయి సూర్యాస్తమం ఎదురుగా నేను ప్రాతకాల సంధ్యావాశిషే అంటే సరే అసలు మానేసిన దానికంటే ఏదో మనం చెప్తున్నాం కానీ ఎందుకంటే పురుషకాలంలో చేయడానికి అలా చేసేవాళ్ళ ఇప్పుడు కృతయుగం సమయానికి చేయాలి. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు నువ్వు బీజం నాటారు, ఎండలు మండిపోయి ఇప్పుడు అప్పుడు నువ్వు బీజం నాటితే అది పండుతుంటారా? మీరు ఆలోచించండి.
కాబట్టి ఊరికే చెప్పలేండి బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి. మనం ఎందుకు పడట్లేదంటే ఆ సమయానికి చేయట్లేదు మనం. తర్వాత ఈనాడు ఇంతవరకు నిద్ర లేవకుండా అది ఈనాడు ఇంతవరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన అసలు మొదటి 4వ జాముకి లేచేస్తాడు. అటువంటి ఇవాళ ఇంతవరకు నిద్ర లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. సుమంత్ర పొమ్ము రాజుగారిని నిద్ర లేపు. అది సుమంత్ర, నువ్వు వెళ్ళి రాజుగారి నిద్ర లేపు. వారి ఆజ్ఞలతో మేము మా పనులను నిమగ్నమయ్యేదాం. వారి ఆజ్ఞలతో మేము మా పనుల్లో నిమగ్నం అవ్వాలని సచివులు పలికారు. సుమంత్రుడు రాజప్రసాదం దృశ్యము చూచి భయపడ్డాడు. అక్కడ విషాదకర దృశ్యం అసలు భయపడ్డాడు. చాలా మంగళకరంగా, శోభాయమానంగా, శోభస్కరంగా, ఉత్సాహంగా ఉండాల్సిన ప్రదేశం చాలా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే రాత్రల్లా ఇది ఉంది కదా. చూశాడు, భయపడ్డాడు బాబు. కనబడని ఒక పెనుభూతము ఉండేది. అది కనబడని ఒక పెనుభూతం తన్ని మింగడానికి సిద్ధంగా ఉందా అన్నట్టుగా అనిపించింది సుమంత్రుడు. విపత్తు విషాదములకు అది నిలువుగా కనపడి, విపత్తు విషాదములకి స్థానముగా కీరపట్రస్ లాగా ఉంది ఆ రాజప్రసాద్. ఎవరిని అడిగినను ఏమో ఎవరిని అడిగినా ఏమో మాకు తెలియదండి, మాకు తెలియదు. పిమ్మట అతడు కైకేయి మందిరమున ప్రవేశించాడు. చివరికి అలా వెళ్తూ కైకేయి మందిరానికి వచ్చాడు సుమంత్రుడు. జయము జయము మహారాజునకు అని పలికి, జయము జయము మహారాజా అని పలికి అతడు తల వంచుకొని కూర్చున్నాడు. తల వంచుకొని కూర్చున్నాడు. రాజుగారి స్థితిని చూచి చింతాక్రాంతుడయ్యాను. రాత్రిలా నిద్ర లేదు. ఏం చేసినాడేమో మొహంతా ఉబ్బిపోయింది. అలా కింద పడిపోయినాడు. మట్టి కొట్టుకుని ఉన్నాయి బట్టలన్నీ. చూసిన చింతాక్రాంతుడు అయ్యాల్సిన ఏమిటి దశరథ మహారాజుకి ఇలా ఉండలేదు. పైగా పండగ మహోత్సవం, రాముడి పట్టాభిషేకం మహోత్సవం కదా. మామూలు రోజుల్లోనే రాజు అలా ఉండడే. పండగ రోజుల్లో ఎలా ఉంటాం చెప్పండి? మామూలు రోజుల కంటే కొంచెం భిన్నంగా ఉంటాం కదా మనం. కమలము మూలము నుండి వేరై క్రింద పడిపోయి, అది కమలము మూలము నుంచి మూలింది అనుకోండి, వాడిపోతుంది. అలా రాజుగారు నేలపై రాజుగారు నేలపై పడున్నాడు, నేల మీద పడుకున్నాడు. ఆయన ముఖము వివర్ణం అయిపోయింది. అంటే అంటే అసలు రంగు ఏం లేదు. భయముతో మంత్రి ఏమీ అడగలేకపోయాడు. అసలు ఆయనకి నోరు ఏం అడగాలి? రాజు ఏమిటి, కింద పడుకోవటం ఏమిటి, ఇవేమి అడగలేకపోయాడు. దోషపూరితయు గుణరహితము అయ్యు గుణరహితయు కైకేయి ఏమందంటే, దోహ పరిణా రాజహి నీదనిసి హేతు జానా జగదీశు రాము రాము రటి బోరు కహీనా మరము మహేషు. రాజుగారు రాత్రి అంతయు నిద్రింపలేదు. అది రాజుగారు రాత్రి అంతా నిద్రించలేదు సుమంత్రా. దానికి గల కారణమును దేవుడే ఎరుగును. కారణం దేవుడికే తెలుసు. తెల్లవారు వరకు రామా రామాయణ తప్ప మరి ఏమో చేయలేదు. తెల్లవారి వరకు రామా 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 అని పలవరిస్తున్నాడు తప్ప ఇంకేమి. కహీనా మరము మహేషు. రాజుగారు రాత్రి అంతే నిద్రింపలేదు. దానికి గల కారణం దేవుడు. తెల్లవారి వరకు రామా రామాయణ తప్ప మరి ఏమో చేయలేదు. కారణం ఏమో తెలపలేదు. కాబట్టి ఆ తాళం దేవుడికే తెలుసు, మహేశ్వరుడికే తెలుసు అంటాడు. आनहु रामहि बेगी बुलाई समाचार तब पूछहु आई चलेव सुमंत्रु राय रुक जानी लकी कुचाली कीनी कचुरानी सोचा विकल मगा परैना पाऊ राम ही बोली कही काराहु उरधरि धीरजु गयवु द्वारे पूछहि सकल देखी मनुमारे समाधान करी सो सबहिका गयवु जहाँ दिनकर कुलटीका राम सुमंत्र आवत देखा आदर किन्हा पिता समलेका
సమలేఖ నిరకి బదను విరకి వదను కహి భూపుర జాయి భూపురజాహి రఘుకుల దీపహి రహికుల దీపహి చెలవు లెవాయి చెలవు లవాయి రాము కుబాతి రాము కుబార్ సచివ సగజాహి సగజాహి దేఖి లోగ్ దేఖీలో జహా తహా బిలకాహి బిలకాయి. వెంటనే వెళ్లి రాముని ఇచ్చటికి పిలుచుకుని ఆ రమ్ము దినం వెంటనే వెళ్లి రాముడిని ఇక్కడికి తీసుకురా. వచ్చిన పిమ్మట విషయం తెలుసుకుని వచ్చు అది ఆయన రాత్రంతా రామ రామ అన్నది ఇంకేమన్నా కదా. కాబట్టి నువ్వు రాముడిని పిలుచుకో, వచ్చిన పిమ్మట అన్ని విషయాలు తెలుస్తాయి. రాజుగారి వైఖరిని బట్టి రాణి ఏదో కుతంత్రం పన్నినట్లు ఊహించుచు సుమంతుడు అర్థమైపోయింది పాపం. ఆయన వాడు తక్కువ అతను కాదండి సుమంతుడు. ఈ రాజుగారి స్థితి ఈవిడ మాటల ధోరణి పెట్టుకుని ఈవిడ ఏదో కుతంత్రం పన్నింది అని రాణి ఏం మాట్లాడలేదు అనుకుంటూ ఈయన వెళ్ళిపోయాడు. శ్రీరామచంద్రుని పిలిచి రాజుగారు ఏమి పలకవచ్చును ఈ ఆలోచనతో కలత చెందిన నడవలేకపోయాడు. రాముడు ఏం చెప్తాడు? రాముడిని పిలిపిస్తాడు, ఏం చెప్తాడు? ఈ ఆచరణతో అసలు ఆయనకి రాముడి భవనం వైపు అడుగులు పట్టల్లా. ఎందుకంటే ఈవిడ ఏదో కుతంత్రము దుస్తంత్రం ఏదో పన్నింది అర్థమైపోతుంది. మనసును దృఢపరుచుకుని మొత్తానికి మనసు ద్వారం రాజద్వారం అంటే రాముడి మందిరం దగ్గరికి వచ్చారు. ఆయన చింతాక్రాంతుడుగా నన్న ఆయన చూచి అందరూ కారణం అడగసాగి చింతాక్రాంతి ఏమిటి అలా ఉన్నామేంటి, ఏమిటి ఏమైంది 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 అని అంటున్నారు. మన మొహేలా పెట్టడానికి అందరూ అడుగుతారు. మనం ఏం లేదు అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది, వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అందుకని వాళ్ళు ఏదో చెప్పేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. వారికి ఎల్లరకును సర్ది చెప్పి అతడు సూర్యాకుల తిలకుడైన శ్రీరామచంద్రుని మందిరానికి చేరాను. సర్ది చెప్పి అదేం లేదండి చెప్పారు. మొత్తానికి చెప్పాడు. ఆ సూర్యకుల ఇనకుల తిలకుడైనటువంటి ఆ శ్రీరాముని మందిరం దగ్గరికి వెళ్ళాడు. శ్రీరాముడు సుమంత్రుని పితృతుల్యునిగా భావించి శ్రీరాముడు సుమంత్రుడు కూడా తండ్రితో సమానంగా చూసేవాడు, గౌరవించి. సుమంత్రుడు శ్రీరామునకు రాజాజ్ఞను వినిపించి రఘుకుల దీపమైన రాముని తన వెంట నిడుకొని బయలుదేరాడు. అయ్యా ఇట్లా జరిగింది, రాముడు నేను రమ్మని రాజుగా. అప్పుడు రాముడిని తీసుకొని సుమంత్రుడు ఈ కైకా మందిరానికి బయలుదేరాడు. ఛత్ర చామరములు లేకుండా పాదచారి చామరములు లేకుండా పాదచారి మంత్రితో వచ్చు రాముని యువరాజు కదా, యువరాజు ఎప్పుడు కూడా అలా రాకూడదు. ఆయన వెనకాల ఎప్పుడు ఛత్రం ఉండాలి. అంటే ఒకళ్ళు ఇలా ఛత్రం ఆయన నడుస్తున్నా ఇలా చామరాలు వీయాలి. పైగా పాదచారి వస్తున్నాడు, వస్తే రథం మీద రావాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఒకళ్ళ మందిరానికి రథం మీద వెళ్ళేవాడు, ఎందుకంటే చాలా దూరం ఉంటాయి అవి. అంటే ఇప్పుడు మనం అయోధ్య వచ్చినప్పుడు మొన్న కాదులే, అంటే నేను కొత్తగా కట్టిన తర్వాత నేను వెళ్ళను కూడా, అంతకు పూర్వం వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు అక్కడ కైకా మందిరం నుంచి రామమందిరంకి దాదాపు మనం 1 కిలోమీటర్ నడవాలి లోపల. కాబట్టి అందరూ వాళ్ళు నడవలేరు కదా, అందుకని ఇలా పాదచారి అవసరం చూసి ఆయన అందరినీ ఆశీర్వాదం. జాయి దీక రఘువంశమణి నరపతి నిపట కుసాజు సహమీ పరవు లకీ సింగనిహి మనహు వృత్త గజరాజు. ఒక ఆడ సింహమును చూచి భీతి ఆడ సింహాన్ని పడిపోయినటువంటి నేలపైన పడినటువంటి ఒక వృత్త ఏనుగులాగా ఏమి చెప్పాను ఇక్కడ. అలా సింహమేగా, ఆడదేనా మగేనా, ఇది ఏనుగు. వృత్త సింహం ఏనుగులాగా పడిపోయినటువంటి అస్తవ్యస్తముగా పడి ఉన్న రాజు శ్రీరామచంద్రుడు చూచెను. నేల మీద పడుకున్నాడు. ఆభరణాలు ఏవి సరిగ్గా లేవు, దుస్తులు కూడా సరిగ్గా లేవు. ఇంటిలా ఉందా, ఏమి దయనీయ స్థితి అది. మహాదేవ్ ఎంతైందమ్మా? 758. సోకహి అధర జరహి సబు అంగ్ మనహు దీన మనహీన భువంగు
సరుషా సమీప సరుష సమీప దీకి కైకేయి దీకి కైకేయి మానహు మీచు మానహు మీచు మీచు గరి గనిలేహి గరి గనిలేహి కరుణామయ మృదు కరుణామయ మృదు రామ సుబావు రామ సుభావ ప్రథమ దీక ప్రథమ దీక దుపు సునానా కావు ఉపసునాన కావు కావు తదపి ధీర ప్రథపి ధీర ధరి సుమవు బిచారి ధరి సుమౌ విచారి పూచి మధుర వచన రుచి మధుర వచన మహతారి మహతారి మోహి కహు మోహి కహు మాతు తాత మాతు తాత దుఃఖ కారన్ दुख कारण करे उजतन करे जतन जहि होई निवारण होई निवारण सुनहु रामा सुनहु राम सब कारण सब एहु कारण ये राजहि तुम्हा राज ही तुम पर बहुत सनेहु बहुत सनेह देन कहनी देना कहनी कहनी मोहि दुई मोहि वरदाना दुई वरदान मागे जो मागे जो कछु मोहि कछु सोहाना मोहि सोहाना सो सुनी सो सुनी भय भूपा भय भूपा उर सोचू वरसो चारिना सकही चारी ना सही कहीं तुम्हारा सकोचु तुम्हारा सकोचु రాజు పెదవులు ఎండిపోయి ఉండెను ఆ రాజు పదవులు ఎండిపోయినాయి పాపం ప్రత్యంగము కాలిపోవచ్చు ప్రత్యంగము కాలిపోతుంది అంటే బాగా జ్వరం జ్వరం వచ్చింది అన్నమాట జ్వరం అయిపోయింది చట్టుకున్నప్పుడు కాలిపోతుంది మణిహీనమైన సర్పము వలె అది అతడు మణిహీనమైనటువంటి ఒక సర్పము లాగా రాజుగారి అంతిమ గడియలను రాజుగారి లెక్క పెట్టుచున్న అంతిమ మృత్యు దేవత వలె సమీపమునే అది కైకేయి ఆ క్రోధముతో రాజుగారి నిలబడి ఉండెను క్రోధం ఆవిడ మొహం ఎర్రగా ఉంది ఈయన మృత్యు గడియలు అయిపోయింది అంటే ఆ టైం పోగానే పాశం వేసి లాగేస్తుంది మృత్యు దేవత లాగా ఆవిడ కైకేయి శ్రీరామచంద్రుడు కోమల స్వభావుడు కోమల స్వభావం కరుణామూర్తి అతడెన్నడును దుఃఖమును గూర్చి విని ఉండలేదు అసలు దుఃఖాన్ని గురించి తెలియదు ఆయన పాపం ఈ శోక వాతావరణము ఈ చూచుట శోక ఆయనకు వాతావరణం ఇదే చూడటం. మొదటిసారి ఇదే మొదటి. ఇంత శోకవతారం ఎప్పుడు చూడలేదు చూసి అయినను సందర్భమును గుర్తించి ధైర్యము వహించి మృదువుగా సందర్భమును అడిగాడు గుర్తించారు మృదువుగా ఏమైంది? మాత పితృదేవుల దుఃఖ కారణమేమో అది తెలుపుడు పితృదేవుల యొక్క దుఃఖ కారణం ఏంటి నాకు అర్థమవుతుంది ఆయన చాలా బాధపడతారు ఏమిటి దుఃఖ కారణం? తెలిసినచో దుఃఖ నివారణ ప్రయత్నం తెలుసునచో చేయవచ్చు దుఃఖ నివారణ ప్రయత్నం అనుకుంది అప్పుడు ఆమె సమాధానం ఇచ్చాను అప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే రామా రాజుగారి దుఃఖమునకు నీ నీతి ప్రేమయే అది కారణం. రాజుగారి దుఃఖం నీకు ఆయనకి నీ మీద ఉన్న ప్రేమే కారణం వీరు నాకు 2 వరములను ఇచ్చుటకు అది వాగ్దానం వీరు నాకు చేసి 2 ఉండెను. వరములు ఇచ్చారు వాగ్దానం చేశారు నాకు ఇష్టమైన వరములను నేను నాకు ఇష్టమైన అడిగాను నీవు అడిగాను దానిని విని రాజుగారి అది హృదయము రాజుగారు దుఃఖపూరితమైనది. ఆయన అన్ని వరాలు ఇవ్వడానికి ఇప్పుడు ఇష్టం లేక అలా దుఃఖం ఏలనన వారు నీ మీది మమకారమును అది నీ మీద వదులుకోలేకున్నారు. మమకారాన్ని నేను వదులుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వే కారణం ఆయన దుఃఖాన్ని దోహ సుత సనేహు సుత సనేహు ఇత వచనం ఉత ఇత వచనం ఉత ఉత సంకటు పరేవు నరేసు సంకట పరేవు నరేషు సకహుత సకహూత ఆయసు ధరహు సిరా ఆయసు తరవు సిరా మేటహు కఠిన కలేసు. నేటవు కఠిన కలి ఒకవైపు పుత్ర ప్రేమ అది ఒకవైపు కొత్త ప్రేమ మరి ఒకవైపు ఒకవైపు ప్రతిజ్ఞా పాలన. ప్రతిజ్ఞాపాలన ఈ రెండింటి ఈ మధ్య రెండింటి నిర్ణయము మధ్య తీసుకోలేక నిర్ణయం తీసుకోలేక రాజు ధర్మ నలిగిపోతున్నాడు ధర్మ సంకటంలో సంకటమునకు ధర్మ సందిగ్ధంలో ఉన్నాడు కత్తెర మంచి అడకత్తెర అంటారు అడకత్తెరలో పోవచ్చు ఇక్కడ ఒకవైపు ప్రతిజ్ఞాపాలన ఇంకోవైపు ఉత్తర ప్రేమ సాధ్యమైనచో ఆయన ఆజ్ఞను అది సాధ్యమైన శిరసావకింపుము. నువ్వు ఏదో ఆయన అడుగు సాధ్యమైతే ఆయన ఆజ్ఞను సరదావని ఆయన దుర్బల దుఃఖమును ఆయన నిరూపమాపుము. దుఃఖమని రూపమాపనైనా అందాడు కానీ వాల్మీకి రామాయణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. రాముడి మాట వినగానే అయ్యో అమ్మా ఎంత పని చేశావు ఏముండైనా అంటే నీ 2 వరాలని నువ్వు ఎందుకు వృధా చేసుకున్నావమ్మా నా దగ్గరకు వచ్చి ఒరే నువ్వు పోరా అంటే నేను వెళ్ళిపోనమ్మా నువ్వు 2 వరాలు ఇంకెప్పుడైనా మంచిగా వాళ్ళని వాడుకోవాల్సింది కదమ్మా దీన్ని నువ్వు రాజుగారి వరం అన్నాడు ఎందుకు నేను వెళ్ళిపోనమ్మా అన్నాడు ఏమి రాముడు అందుకే ఒక ఇంగ్లీష్ కవి అన్నమాట ఏంటి తెలుసా లెట్ ఆల్ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీ బి బర్న్ ఒక రామాయణము కనుక ఉంటే ద సివిలైజేషన్ విల్ అగైన్ బార్న్ పునర్జీవనం అంటారు సాంస్కృతిక పునర్జీవనము అని మనం
అంటే రామాయణంలో 2 పాత్రలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఏదైనా సరే తండ్రి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తోడుకోడళ్ళు కావచ్చు, గురు శిష్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. మీరు మన ప్రస్తుత సమాజంలో ఏ ఏ బాంధవ్యాలు, మానవ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి. మిత్రులు కావచ్చు, 2 మిత్రులు ఎలా ఉండాలి, ఎలా ఉండదు. తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, ఎలా ఉండదు. 2 ఉన్నాయి ఇక్కడ. దీన్ని మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. మీరు 2 పాత్రలు ఉండవచ్చు. అలాగే ప్రతిజ్ఞాకాలం, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. రామాయణం మొత్తం ఉంటుంది వాగ్వైభవం అండి, వాగ్వైభవం. సరే, ఈయన రామచరితమానసులో రాముడి చేత ఏం చెప్పిస్తారో చూద్దాం. ఏదైనప్పటికీ లోక కళ్యాణం కోసం వనవాసానికి సిద్ధపడుతున్నటువంటి శ్రీరామచంద్రుడి పాదపద్మములకు నమస్కరిస్తూ ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూప దీప అనంతరం సుధాచమనీం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం సర్వచైతన్యరూపాంతామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. గర్దేన వరణ్యామృతోమృతోమృతోమృతర్ణమధి జ్ఞానప్రసూనాం బాధవరికాళహస్తీశ్వర స్వామినే నమః. నమః సీతాక్షరభరతరామచంద్ర పరపరమణే నమః. రుక్మిణ్యాత్యష్టభార్యా సంతతి స్వాహ. ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. తాంబూలం సమర్పయామి, తాంబూలచర్వణానంతరం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేంకటాయ రఘునాథాయ సీతాయ నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరం ఆల్జమన్యం సమర్పయామి. నమః కరోమి హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదావనక్షుదాం వేదనజే నిజ తపఃకుతుప వేళగను వనగల్గే. బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనిటి పత్రమునందు పెట్టవే. ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుఖింతు ఈశ్వర. పరం బీజామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మర్త్యేన మహిషా. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే పృథివీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా. పుత్రాః పుత్రిణః సంతు అధనా సదనాంతో జీవేమ శరదం శతం.
పారమస్తు సర్వే జనా సర్వస్వ పరివారస్య ధర్మబద్ధ మనోరథ కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు అమ్మా ఇది పెట్టలేదమ్మా మహాదేవ్ గురు గారు మహాదేవ 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 మూర్తి గారు మహాదేవ్ 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 గురుగారు మహాదేవ 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 అమ్మ కామాక్షమ్మ గారు మహాదేవ 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 నాయన క్యూబ్ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ్ గురు గారు మహాదేవ 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 చెల్లి అక్క నాగమణి వాడు చూడ ఫ్రిడ్జ్ ఎటు చేస్తాడు భర్త చూడు భర్త మహాదేవ గురువు గారు మీ పాద